శ్రీమాత్రే నమః. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇహంలోను పరంలోనూ కూడా ముక్తిని ప్రసాదిస్తాను అని వరం ఇస్తారనమాట. అప్పుడు అందరూ కూడా ఈయన ఆరాధించి ఈయన వరప్రసాదం పొందడం వల్ల ఎవరు కూడా యమపట్టణాన్ని చేరరు. దానితో యముడు చాలా బాధపడి నా పట్టణ దర్శనం ఎవరికి కలగడం లేదు అని శివుడి దగ్గర విన్నవించుకుంటాడు. అప్పుడు శివుడు రానున్నది కలికాలము, నా పుత్రుడి దర్శనము అంతగా అజ్ఞానులకి లభించదు, కాబట్టి నువ్వు చింతించకు, రాను రాను చాలామంది నీ దర్శనానికి వస్తారు అనేసి శివుడు యమధర్మరాజుతో చెబుతారనమాట. అప్పటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది లుప్తమైంది. అంటే జ్ఞానులకు మాత్రమే ఆయన దర్శనం, ఆయన సేవ, ఆయన పూజ చేసుకునే భాగ్యం ఉంటుందన్నమాట. కానీ ఇంకొక అదృష్టం ఏంటంటే మనము ఆయన జ్యోతి స్వరూపం, మనం యజ్ఞ రూపంలో, దీపం రూపంలో, ఏ రూపంలో అయినా ఆయన ఆరాధించినట్టు